యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 56వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత 6వ అధ్యాయము 24వ శ్లోకం నుండి ఈరోజు ప్రారంభిద్దాం. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. ఇది శ్లోకం. 2 శ్లోకాల దగ్గర శనైః శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం, యోగి అయినటువంటి వాడు అని అనుకునాలి. మొత్తం ఆత్మ సంయమ యోగం అంటే మనస్సు యొక్క చేష్టలకు విరుగుడన్నట్టు. ఆత్మ సంయమం అంటే దాన్ని తన వశంలో ఉంచుకోవడం. తాను అనుకున్నట్టే మనసు ఉంచగలిగే స్థితి ఆత్మ సంయమ యోగం. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, సంకల్పము వలన కలిగేడు కోరికలన్నిటినీ సంపూర్ణముగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలయును. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక నుండవలయును. ఏది జ్ఞానమో అంటే సర్వమితి వాసుదేవ ఇతి జ్ఞాన. సర్వం ఇతి వాసుదేవ. ఈ సర్వములో వసించి ఉన్నది దైవమే, దేవ. ఈ సర్వంలో అంటే నాలో, నా ద్వారా కాంచబడుతున్న విశ్వంలో అంతటా సర్వమితి అంటే ఈ సర్వంలో. సర్వం అంటే 2 వస్తాయి, 2 కలిస్తే సర్వం అయిపోతుంది. దృక్ దృశ్యం, ఒకటి నేను, రెండవది నా ముందు ఉన్నటువంటి విరాట్ విశ్వం. సర్వమితి వాసుదేవ. ఈ సర్వములో వసించి ఉన్నదే ఆ దైవమే ఈ సర్వంలో వసించి ఉన్నది. అంటే ఇంకా ఏమి మిగిలి లేదన్నట్టు. ఇది జ్ఞానం. జ్ఞానవాన్మాం ప్రపద్యతే అంటే ఈ స్థితి నిలిచిన వాడు జ్ఞానవానుడు అనగలుగుతాం అన్నట్టు. ఏంటిది స్థితి? పెద్దది ఏం లేదు ఇందు లోపల. తర్వాత వాడే మహాత్ముడు. ఇంకా వానికి ఏమైనా పేరు పెట్టుకోండి, మహాత్ముడు. ఎంత సర్వమితి వాసుదేవ. ఈ లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మనిషి, సంకల్పం వలన కలిగేడు కోరికలన్నింటినీ. మూల సంకల్పం ఏమిటి? సంకల్పం అంటేనే ఒక అనుమానం, డౌట్. మూల సంకల్పం ఏమిటి? ఏది నీవై ఉన్నావో ఆ దాని వైపు ఆలోచించకపోవడం, ఏది నీవు ఆలోచిస్తున్నావో అది నీవు కాకపోవడం.
ఇక్కడ నుండి అన్నీ ఇది సంకల్పం, ప్రధానమైన సంకల్పం అన్నప్పుడు నేను దేహమును ఇక ఈ దేహ పరిపూర్తి కొరకు ఉన్న కోరికలన్నీ ఉంటాయి అన్నట్టు. సంపూర్ణంగా విడిచిపెట్టి ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంపూర్ణంగా వదిలిపెట్టడము సాధ్యమేనా? సంపూర్ణంగా వదిలిపెట్టిన తర్వాత మిగిలేది ఏమిటి? సంపూర్ణంగానే వదిలిపెడితే మిగిలేదే పరిపూర్ణం. చాలా విచిత్రం అన్నట్టు. పరిపూర్ణ అనుభవం నీకు రావాలంటే సంపూర్ణంగా నీవు వదిలిపెట్టవలసి వస్తుంది. ఇది సాధ్యమేనా అంటే ఎందుకు సాధ్యం కాదు? పరిపూర్ణమే, సంపూర్ణంగా వదిలిపెడితే పరిపూర్ణమే నీవైపోతున్నావు అన్నట్టు. చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేద్దాం. ఒక ఉదాహరణ అనుకోండి. ఇట్లా గతం లోపల భూమండలానికి ఏకచక్రాధిపత్యం వహించినటువంటి రాజులు ఉండేటువంటి వాళ్ళు ఆయా యుగాల్లో. ఇట్లా భూమండలానికే ఏకచక్రాధిపత్యం వహించిన ఒక చక్రవర్తి, భూమండలానికి ఏకచక్రాధిపత్యం వహించిన ఒక చక్రవర్తి, అతనికి ఒకడే ఒక కుమారుడు. అతనికి యువరాజు అంటాం మనం. ఆ యువరాజుకు తన రాజ్యంలో తనకు కానిది ఆస్తి ఏదో ఉంది, దాన్ని పొందాలన్న దానికి ఏమైనా అర్థం ఉంటుందా? భూమండలానికి ఏకచక్రాధిపత్యం వహించినటువంటి రాజుకు ఏకైక పుత్రుడు యువరాజును. భూమండలమే నీ ఆధిపత్యం కింద ఉన్నప్పుడు తనకు కానిది ఆస్తి ఏదో ఉంది, భూమండలమే నీ చక్రవర్తిత్వం కింద ఉన్నప్పుడు నీకు కానిది ఇంకేమైనా ఆస్తి ఉంటుందా ఈ భూమండలం పైన? దాన్ని పొందాలన్న దానికి ఆ యువరాజు అట్లా అనుకుంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. అలాగే సర్వం తానైన పరవస్తువే పరమాత్మ. సర్వం తానైన పరవస్తువే దేహాన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మగా పిలువబడుతుంది అన్నట్టు. ఏంటిది? సర్వం తానై ఉన్న పరమాత్మ వస్తువే దేహాన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మగా పిలువబడుతుంది. ఈ జ్ఞానము ఉన్నవారికి ఈ లోకంలో ఏదో పొందాలి, పొంది సంతోషపడాలి అన్న కోరిక కూడా ఉండదు. ఉంటే ఆ రాకుమారుడు ఏ రకంగానైతే హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఈ స్థితప్రజ్ఞుడికి, ఈ యోగికి ఇంకా ఈ లోకంలో ఏదో పొందాలి, పొంది సంతోషపడాలి అన్న కోరిక ఉండదు. వాస్తవంగా బ్రహ్మజ్ఞానం తెలిసి ఆ స్థితిలో ఉండగలిగితే ఏది ఉండదు అన్నట్టు. ఎందుకు ఉండదు అనేటువంటి ఒక మాట. ప్రతి దేహం అంటే ప్రతి వ్యక్తి ఉన్నాడు ఈ ప్రపంచం లోపల. అతడు కోరినా కోరకున్నా ప్రారబ్ధం ప్రకారం జరగవలసింది జరిగి తీరుతుంది. కష్టాలు ఎవరు కోరుకోరు, కానీ కష్టాలు వస్తూ ఉంటాయి. సుఖాలు ఎవరు వద్దనరు, కానీ అవి ఎంత ప్రయత్నించినా రాకుండా ఉంటాయి. పెద్ద పెద్ద అవతారాలపైన కూడా ఈ పరిస్థితి ఉందన్నట్టు. ఉదాహరణకి యదువంశం, సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క వంశమైనటువంటి యదువంశం ఏదైతే ఉందో, మథురా బృందావనం శ్రీకృష్ణు యొక్క రాజ్యం లోపల, ఇక్కడ పాండవులను గట్టెక్కించి ఆ తర్వాత తన స్వస్థానానికి వెళ్ళిపోయినటువంటి కృష్ణుడు అక్కడ పోయినప్పటి నుంచి యదువంశమంతా అంతర్గత పోరాటంతో అనాచారవంతులై దిక్కోపాలై
ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయన్నట్టు. తన వంశం ఇక్కడ చంద్రవంశమైనటువంటి పాండవులకేమో అన్ని రకాల రక్షణ కల్పించిన శ్రీకృష్ణుడు అక్కడ పోయిన తర్వాత సాక్షిగా చూస్తూ ఉన్నాడంతే. ఎందుకు? జరగవలసింది ఏదో జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇది జరగవలసింది ఉండే జరిగిపోయింది, అక్కడ అది జరగవలసింది ఉండే జరిగిపోయింది. శుభ అశుభాలకు సాక్షిగా ఉంటాడు ఎవరు? జ్ఞాని అయినటువంటి వాడు. ఆ ప్రారంధం అనే ప్రకారం అది జరగవలసి ఉంటుంది. ఎవరు దేని కొరకు వచ్చిండో ఈ ప్రపంచం లోపల అది వాళ్ళ ముందే జరిగి తీరుతుంది అన్నట్టు. ఇది సృష్టి నియమం. ఆ జరిగేదానికి ఇది మనకు భారతం లోపల వస్తుంది. ఆ తర్వాత రామాయణం లోపలికి వెళ్ళిపోతే రేపు పట్టాభిషేకం అంటే ఆ రాత్రికే వనవాసం. దీన్ని రాముడు సాక్షిగా వీక్షించాడు అన్నట్టు. అంతకు మొదలే వశిష్ఠుల వారి ద్వారా పరిపూర్ణ బోధ పొందినటువంటి రాముడు సాక్షిగా వీక్షించాడు అన్నట్టు. అంటే కాల నియమం ప్రకారం ప్రారంధం అనండి, కాల నియమం అనండి, ఏమైనానండి, కాల నియమం ప్రకారం కాలం అనేటువంటిది సృష్టిని నడిపిస్తూ ఉంటుంది. ఏ పాత్ర నుంచి ఏం చేయించాలన్నది పూర్వ నియోజిత అట్లా ఉన్నది కాలచక్రం అనేటువంటి. అందుకే భగవద్గీత ముందు కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అంటే కాలమే అన్నిటినీ అందరినీ నడిపిస్తూ ఉంది. ఆ కాల నియమానికి కాల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పోలేదు, పోజాలరు. ఇది ఒక వ్యవహారిక సత్యం అన్నట్టు. ఈ సత్యం బ్రహ్మనిష్ఠునికి వర్తిస్తుంది. బ్రహ్మనిష్ఠుడు కాకపోయినా ఈ కాల నిర్ణయం తత్వం తెలిసినటువంటి కాలజ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాక్షిగా వీక్షిస్తూ ఉంటాడు. జరిగేది జరుగుతూ ఉన్నది, అది కాల నిర్ణయం అని చెప్పి. బ్రహ్మజ్ఞానికి అయితే ఇంకా ఇది ఇలా ఉంటుంది, కాలజ్ఞానం ఇట్లా ఉన్నది, బ్రహ్మజ్ఞానం అట్లా ఉన్నది. బ్రహ్మజ్ఞానం ఏంటి? కాలజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఏంటిది? సర్వం తానయ్యున్న ఏ పరవస్తువు ఉన్నదో అదే ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న దేహంలో నేను అనుకుంటున్నటువంటిది అదే. ఈ రకంగా కోరినా కోరకున్న ప్రారంధం ప్రకారం జరగవలసింది జరిగి తీరుతుంది. ఆ జరిగేదానికి నీ కోరిక అనవసరం. ఇట్లా కాదు ఇట్లా జరగాలన్నా, అట్లా కాదు ఇట్లా జరగాలన్నా నీ కోరికకు అక్కడ స్థానమే ఉండదు అన్నట్టు. ఇది కాలజ్ఞానం. అందుకే వచ్చింది అనుభవించిన వాడు. ఇది చాలా ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది అన్నట్టు కాల నిర్ణయం. దాక్షాయిని దక్షుని యొక్క కూతురు, శివుని యొక్క అర్ధాంగి అయినటువంటి దాక్షాయిని కూడా కాల వ్యూహం ముందు కాలం ప్రకారం నడుచుకోవాల్సిందే. అక్కడ ఏం జరగాలనో అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత దక్షిణి తల ఎగిరిపోవడము, తర్వాత ఆమె పర్వతరాజుకు పుత్రికాయ జన్మించడము, ఆమె కొరకు శివుని కొరకు తప్ప చేయడము, ఆ విరహతాపం ఎప్పుడు ముగుస్తుందో అని శివుడు అనుకోవడం, ఇవంతా కాలచక్రం మొత్తం బాగా అర్థం చేసుకుంటే ఎక్కడ ఎవరు ఏమీ చేయలేదు. కాల నిర్ణయం ఎట్లా ఉందో అట్లాగే జరిగిపోతుంది అన్నట్టు. అక్కడ నీ కోరిక అనవసరం అన్నట్టు. చెడిపోవాలని వాడు కోరుకోలేదు, మంచి కావాలని వాడు కోరుకోలేదు. కాలము మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అదంతా మంచి చెడులంతా మనసుకు సంబంధించిన అంశాలు అన్నట్టు. మనసులో జ్ఞానం పరిపక్వంగా ఉంటే శాపాలు కూడా వరాలుగా స్వీకరిస్తాడు మనిషి. మనసుకు సంస్కారం లేదు, జ్ఞానం లేదంటే వరాలు కూడా శాపాలుగా అనుభవిస్తాడు అన్నట్టు. ఇదంతా మనసు యొక్క కల్పన, ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే నీ కోరిక అనవసరం కాబట్టి పరిపూర్ణం పొందినటువంటి వానికి, అంటే అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మము అని పరిపూర్ణ ప్రజ్ఞాస్థితుడైనటువంటి వానికి కోరికలతో పొందవలసింది ఏమీ ఉండదు. ఎందుకంటే
ఏది పొందిన తర్వాత మిగతా అంతా అంతకంటే గొప్పది ఏది కాదో ఆ పొందిక పేరే బ్రహ్మస్థితి. కాబట్టి ఏమి ఉండదు. చిన్న ఉదాహరణ, సముద్రానికి నదీ జలం అవసరం ఏమిటి? నదీ జలం కొరకు సముద్రం ఎప్పుడు ఎదురు చూడదు. దాని యొక్క భౌతిక చక్రం ప్రకారంగా ఆ సూర్యకిరణాల ద్వారా ఆ నీరే మేఘాలుగా ఏర్పడి భూమి మీద పడి మళ్ళీ నదులు వచ్చేసి ఎక్కడి నుంచి పోయినా నదులు అక్కడికే వచ్చేసి సముద్రాభిముఖం అయిపోతాయి. ఇది ఒక ప్రక్రియ అన్నట్టు, సృష్టి ప్రక్రియ. ఈ ప్రకారంగా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సముద్రానికి నదీ జలం రావాలి పోవాలనే కోరిక ఉండదు అన్నట్టు. పోయేటప్పుడు పోతున్నాయి నీళ్ళు, మేఘాలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ వర్షించిన తర్వాత ఆ భూమి యొక్క పల్లాన్ని బట్టి అన్ని సముద్రాభిముఖం అయిపోతున్నాయి అన్నట్టు. అవసరం ఏమీ లేదు సముద్రానికి నదీ జలాల యొక్క అవసరం ఏమీ లేదు. అందుకే అక్కడ ఆపూర్యమాణం అచల ప్రతిష్టమ 2వ అధ్యాయం చివరన కూడా ఒకటి ఉన్నది అన్నట్టు. ఇదే మాట 31వ శ్లోకం వరకు, ఈ 6వ అధ్యాయం లోపల దాదాపు 31వ శ్లోకం వరకు మనిషి యొక్క పూర్ణ ధ్యాన స్థితి గురించినటువంటి వర్ణన ఉన్నది. ఆ పరిపూర్ణ తత్వం లోపల నిలిచిన తర్వాత ఉండవలసిన మానసిక స్థితి ఏంటిది, ఆ స్థితిని వర్ణన చేసుకుంటూ 31వ శ్లోకం వరకు కొనసాగింది అన్నట్టు. కాబట్టి పునరుక్తి దోషం అనకుండా చెప్పిందే మళ్ళీ మళ్ళీ అక్కడ భగవద్గీతలో ఉండడము, దాన్ని ధారావాహిక ప్రతి శ్లోకం చెప్పాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి చెప్పవలసిందే, దాన్ని వర్తింపజేసుకోవాలి. మీరు చేసుకోవచ్చు. ఇందులో అన్ని పదభేదాలే తప్ప పదాల యొక్క అర్థభేదం ఏమీ లేదు. కాబట్టి ఎక్కువ చెప్పడము వినడము ప్రయాస మాత్రమే, ఉన్నదంతా మహాప్రసాదమే. అయిందా? సంకల్పం వలన కలిగేడు కోరికలనేది సంపూర్ణంగా విడిచిపెట్టి, సంకల్పం వలన అంటే మనసు లోపల, మనస్సు చే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి చూడండి. నీ శాంతికి భంగం కలిగించేదే మనసు చలించడం అన్నట్టు. మనము ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనసు ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనసు పోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంద్రియాలు మనసును లాక్కొని పోతూ ఉంటాయి. కాబట్టి మనసు చే ఇంద్రియములను, ఇవి రెండు. ఎందుకంటే మనిషిగా ఈ సృష్టిలో పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఉపభోగాలు ఏవైతున్నాయో వాటన్నిటిని అనుభవిస్తున్నది పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసే. గాఢ నిద్ర లోపల ఇవి అన్నీ కూడా సుప్తచేత అవస్థ లోపల ఉంటాయి. కాబట్టి ఏ అనుభవం ఉండదు అక్కడ. మనసు చే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగా నిగ్రహించి ఈ శాంతికి భంగం కలిగించేదే నలుప్రక్కల మనసు సంచరించడం. ఎక్కడ పడితే అక్కడ నలుప్రక్కల కాదు, 4 కోట్ల ప్రక్కల అంటే కూడా అతిశయోక్తి కాదు. ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగా నిగ్రహించి, నలుప్రక్కలంటే ఎప్పుడు మనసు జిహ్వ రుచుల వైపు పోతుంది, శబ్దం వైపు చెవులు పోతూ ఉంటాయి. ఎవరు శబ్దం చేయకున్నా ఎప్పుడో ఎక్కడో ఆడినటువంటి మాటలు పునఃస్మరణ జరుగుతూ ఉంటుంది చెవు లోపల. మళ్ళీ వాళ్ళు అంటున్నట్టు వీడు వింటున్నట్టు. చెవు, నాలుక ఇప్పుడు ఏం తినడం లేదు, నువ్వు ఇక్కడ ఏం తినడం లేదు, కానీ ఎప్పుడో తిన్నటువంటి రుచులు నీకు జిహ్వ అటువంటి సంకల్పం వల్ల అట్లా అనిపించడము. కళ్ళు ఎప్పుడో చూసిన దృశ్యాలు, చెడు దృశ్యాలు మంచి దృశ్యాలు ఏవో ఒకటి మళ్ళీ మనసు వాటి వైపు వెళ్ళిపోవడము, అప్పుడు ఆ కళ్ళు దానికి సహకరించడము, లేని దృశ్యం ముందు కనపడము. ఇట్లా ముక్కు గుమగుమలాడేటువంటి పక్వాన్నం ఏదైతుందో, గుమగుమలాడేటువంటి పండ్లు అలాంటి ఏమైనా జ్ఞాపకం రావడము,
ఆ రకంగా మనసు మళ్ళీ జిహ్వ ఇట్లన్నీ పని చేస్తూ ఉంటాయి అన్నట్టు. స్పర్శ ఎప్పుడు కూడా స్త్రీల విషయం గురించి చాలా ఆలోచిస్తారు. స్పర్శ అంటే స్త్రీకి సంబంధించినటువంటి, స్త్రీ పురుషులకు సంబంధించినటువంటిది. ఎన్నో స్పర్శలు ఉన్నప్పటికైనా కానీ ఈ యొక్క కామిక స్పర్శ కూడా నీవు నలుదిక్కుల పోతున్నది మనసు అంటే ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాల యొక్క పంచ విషయాల వైపు పారుతూ ఉంటుంది అన్నట్టు. దేన్ని అనుసరించిపోవాలి పంచ జ్ఞానేంద్రియాలు ఇబ్బంది పెడతా ఉంటే? కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, నలుప్రక్కల నుండి అంటే 5 జ్ఞానేంద్రియాలు పంచ విషయాల లోపల పారుతూ ఉంటాయి. వాటన్నిటికీ సైలెన్స్, గాఢ నిద్ర లోపల ఏమి ఎట్లుండయో జాగ్రత్త లోపల కూడా జ్ఞానం యొక్క బలం నుంచి బాగుగా నిగ్రహించి, అవి గ్రహించడానికి ప్రయత్నం చేస్తే వాడు నిగ్రహించాలి. నువ్వు ధైర్యంతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా, ధైర్యంతో కూడిన బుద్ధిచే. భక్త ప్రహ్లాద లోపల హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, ప్రపంచాన్నంతా జయించే ధైర్యం నీకు ఉన్నది, కానీ నీ మనసును జయించే ధైర్యం నీకు లేదు. కాబట్టి నీవు ధైర్యవంతుడవని నేను అంగీకరించడం లేదు అంటాడు అన్నట్టు. కాబట్టి ఏ ధైర్యమైనా ఉండవచ్చు మనిషి దగ్గర, ముందు వస్తాయి ఆ శ్లోకాలు. కానీ మనసును నిగ్రహించడం కొరకు అసాధారణమైనటువంటి ధైర్యం అవసరం ఉన్నది. ఎక్కడ మనసుపై వాళ్తుందో అక్కడ నుంచి దాన్ని పక్కకు తీసుకురావాలి. జ్ఞానబలం చాలా కావాలన్నట్టు. ధైర్యంతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా శనైరు ఇట్లా అంటున్నాడు. మెల్లమెల్లగా మనస్సును మరలించి, అయిందిలే, మస్తు తిన్నావు, మస్తు పన్నావు, మస్తు విన్నావు, మస్తు వాసన చూసినావు, ఇవన్నీ పంచజ్ఞానేంద్రియాలకు చాలు అని చెప్పేసి జ్ఞానము ద్వారా మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలేను. ఈ సంకల్ప వికల్పాలు డ్రాప్ అయిపోతే మిగిలేదే అంతరంగ ప్రపంచం. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి, ఇది ఒక పెద్ద చిక్కు. మనసు ఏమిటిది, ఆత్మ ఏంటి, దాంట్లో స్థాపించడం ఏమిటిది, ఇక్కడ చాలా గందరగోళం. ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలయును. మనస్సును ఆత్మయందు స్థాపించి అంటే నీ యొక్క ఆత్మానుభవం ఏదైతుందో ఆత్మానుభవానికి అడ్డంకి మనసే. మనసు అడ్డంకి లేకపోతే ఉన్నది ఆత్మయే. నువ్వు దీనికి స్పష్టమైన గాఢ నిద్రను తీసుకోండి. అక్కడ ఎలాంటి సంకల్ప వికల్పాలు ఉండవు కాబట్టి దాదాపు ఆత్మీయ స్థితి లోపల ఒక జిరాక్స్ అనుకున్న దానికి. గాఢ నిద్ర సమాధి స్థితికి గాఢ నిద్ర ఒక జిరాక్స్ పేపర్ అన్నట్టు. ట్రూ కాపీ అనండి, జిరాక్స్ అనండి, ఏమన్నా అనండి. అయితే ధ్యానం లోపల కూడా గాఢ నిద్రను పోలిన జాగ్రత్త అవస్థ. జాగ్రత్త లోపల ఉన్నప్పటికైనా నిద్ర కానటువంటి పరిస్థితి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికైనా గాఢ నిద్రలో ఎలాగైతే ఇంద్రియాలు, మనసు ఎలాంటి గాఢ నిద్ర లోపల చలింపజేయవో, జ్ఞానమును పొందిన తర్వాత అసలు ధ్యానం అంటే ఏమిటి అనే మాటకు వచ్చేస్తే, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి 4 మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞానం ఈ ప్రజ్ఞ అనేటువంటిది శ్రవణము ద్వారా నీకు లభించింది అన్నట్టు. మనన నిధి తర్వాత ధ్యాసగా మారిపోతుంది. ధ్యానం అంటే
తెలిసిన జ్ఞాన స్థితి లోపలనే నీవు శ్రవణము చేసినటువంటి మహావాక్యాల ధ్యాస మరవకుండా వాటి ధ్యాస లోపలనే ఉండడము ధ్యానం. అయ్యా నీ ధ్యానం ఎక్కడున్నది అంటాం కొన్ని ప్రసంగాలు వచ్చినప్పుడు. నీ ధ్యానం ఎక్కడంటే చెప్పే మాటల వైపు లేదు, నీ ఇష్టం వచ్చింది ధ్యానం పోతామంటే ఈ మాట నీకు అర్థం కాదు. కాబట్టి వినే ముందు మనసు ఒక్క దగ్గర ఉండడమే ఏకాగ్రత, ఆ నిష్ఠ లోపల ఉండడమే ధ్యానం. అంటే జ్ఞానం అనేటువంటిది అనుభవం లోపలికి రావాలంటే నీ ధ్యాస అలాగా మారాలన్నట్టు. నీవు ఇంతవరకు నేను దేహమని ఏదైతే ఆ ధ్యాస లోపల ఉన్నావో, ఇప్పుడు దేహం నాది అన్నప్పుడు నీవు ఆత్మవైనవు. ఇక్కడ ఆత్మయందు స్థాపించి అంటే మనసు ప్లస్ ఇంద్రియాల యొక్క ఆరాటము ఏదైతుందో దాని ఎఫెక్ట్, దానికి లోబడి కాకవికలం కాకుండా ఉండడం. ఏదైనా రానంతా మనసే, అంతకు మించి అయ్యేది పోయేది ఏమీ లేదు. ఆత్మకు అయ్యేది పోయేది ఏమీ లేదు. మనసు యొక్క కల్పన ఇదంతా. మనసే అఘాతాలను సృష్టిస్తుంది, మనసే ఏదో సంతోష పెడుతుంది. అన్నీ మనసు లోపలనే ఉన్నాయి మొత్తం మీద. అందుకే చిత్తవృత్తి నిరోధమే యోగమని పతంజలి. అందుకే చిత్తవృత్తులు అంటే ఇవి, నిరోధమే యోగం. ఈ జ్ఞానమును సుస్థిరపరచుకోవడం పేరే ధ్యానం. సుస్థిరపరచుకోవడం అంటే ఇంకా ఆ మాట యొక్క అనుభవం లోపలే ఉండిపోవడం, దాని పేరే ధ్యానం అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మయందు స్థాపించి. ఇంకా ఆత్మలా స్థాపించడం అంటూ ఏముండదు అన్నట్టు. పీక్కొని ఆత్మభావం నుంచి పీక్కొని దేహభావంకు తెచ్చినటువంటి మనసును నియంత్రించి ఏది ఉన్నదో ఆ దాంట్లో నీవు ఉండడం, ఏది నీవై ఉన్నావో అందులోనే నీవు ఉండడం. వచ్చేటి అన్నీ మనసుకు సంబంధించినటువంటి ఏమే రాని. ఈ సృష్టికి ఒక అస్తిత్వమే లేదు. నీ దృష్టిని బట్టి సృష్టి ఉన్నది పక్కా. ఇది నీ దృష్టి జ్ఞానమయమైపోతే సృష్టి బ్రహ్మమయమైపోతుంది అన్నట్టు. ఈ జ్ఞానం యొక్క విషయాలను నిరంతరము ధ్యాస లోపల ఉండి మనసు యొక్క వికారాలకు లోను కాకపోతే ఆ భ్రాంతులుడిగిన బ్రహ్మము బట్టబయలంట. అంటే ఇటువంటి భ్రాంతులు ఏవైతున్నాయో పంచజ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు ప్లస్ మనస్సు ఏదైతే భ్రాంతి లోపల ఉన్నదంతా బయట భ్రాంతి లోపల ఉన్నదో వాటికి విరుగుడుకు సమాధానం ఎప్పుడైతే దొరికిందో, మనసు ఎక్కడ నిలిచిపోతుందో అక్కడ ఆత్మ మిగిలిపోతుంది. ఏమీ లేదు. చలిస్తే మనసు యొక్క పరిస్థితి ఏంటంటే, మనసు చలిస్తే జీవుడైపోతున్నాడు, మనసు నిలిస్తే దేవుడు. నిలిచిన మనసే దైవీ స్థితి, చలించే మనసే జీవస్థితి. దేవుడు జీవుడు ఇంతే సంగతి అన్నట్టు. ఇవి ఇట్లా ఉంటాయి. దేనిని కూడా చింతింపక ఉండవలేను. అవును, చింత ఎప్పుడు వస్తుంది? చింతకు మూలమే అజ్ఞానం అన్నట్టు. అజ్ఞానం లోపలనే అన్ని చింతలు ఉంటాయి. జ్ఞానం వచ్చిన తర్వాత ఏది నీవై ఉన్నావో దాని కొరకు ఏ చింత అవసరం లేదు. అన్నీ తనకు తాను నెరవేరిపోతాయి. ఏ వేదన అవసరం లేదు, ఏ బాధ అవసరం లేదన్నట్టు. బోధ తర్వాత బాధ విధ్వంసం అయిపోతుంది. అటువంటి ఆత్మబోధనే ఆత్మీయస్థితి పేరే ధ్యానం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అవగాహన లోపము నుంచి ఆందోళన, అవగాహన సరి అయిందంటే ఆనందం. చూడండి, అవగాహన లోపము ఈజ్ ఈక్వల్ టు ఆందోళన, అవగాహన సరిగ్గా ఉందంటే ఆనందం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుటుంబం, ఆ కుటుంబీకులు పిల్లల్ని
అంటే అత్తవారింటికి పంపించడం కొరకు బిడ్డ, అల్లుడు, పిల్లలు అందరూ వచ్చేసిండ్రు. పాత రోజుల లోపల పంపించడానికి కార్లు అవన్నీ ఏమి లేవు, బస్సులో వెళ్ళిపోవడం అంతే అన్నాడు. బస్సులో పోవడం చాలామందికి తక్కువ, అగర్భ శ్రీమంతులే కార్లు ఉండేటువంటి జరిగిన కథ మీకు చెప్తా ఉన్నా. అయితే బస్ స్టాండ్కి వచ్చి తండ్రి అయినటువంటి వాడు, తల్లిదండ్రి ఇద్దరు వచ్చి ఆ బిడ్డ, అల్లుడు, బిడ్డ, పిల్లలు బస్సు ఎక్కిచ్చేసారు. అది బీదర్ బస్సు, బీదర్ టు హైదరాబాద్ పోతుంది. ఆ బస్సు ఎక్కించిన తర్వాత ఒక 15-20 నిమిషాలకు వార్త వైరల్ అయిపోయింది. ఏంటంటే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది, చాలామంది చనిపోయినారని చెప్పేసి. వచ్చే లారీ గుద్దుకున్నది, బస్సు యాక్సిడెంట్ అయింది, చాలామంది చనిపోయినారు. అరే ఇప్పుడే ఎక్కించి వచ్చినాం, అదే బీదర్ బస్సు అంటున్నారు అని చెప్పేసి చాలా ఎంత ఆందోళన అంటే చెప్పతరంగానే ఆందోళన చెప్పండి. అందరు అందులోపలనే ఉన్నారు. వాళ్ళు గుండె పగిలి చచ్చేంత బాధ వాళ్ళకి అయింది. కాబట్టి పోదాం అని చెప్పేసి వాళ్ళు వేరే వాహనం లోపల ఆ ఘటనా స్థలికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఘటనా స్థలికి పోయే ముందు ఏమేమో ఊహించుకున్నారని, ఏమైందో, ఎంత డ్యామేజ్ అయిందో, ఎవరికి ఏమైందో, మనోళ్ళను ఇంకా ఎక్కడ ఎంతమంది వాళ్ళ లోపల మనోళ్ళు, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నారు అన్నట్టు. బాధపడతా ఉన్నారు. నేరుగా ఘటనా స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత గబగబా దిగి చూస్తూ ఉంటే వీళ్ళ మాదిరిగానే చూస్తూ నిలబడి ఉన్నారు. ఎవరు? బిడ్డ, అల్లుడు, పిల్లలు. వీళ్ళెట్లా ఆతృతం చూస్తున్నారు, వాళ్ళు సేఫ్ సైడ్గా అందరి మాదిరి ఎగబ్రాకి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. వీళ్ళు దిగుతూనే ఇతనికి వాళ్ళ పిల్లలు కనిపించేసినాడు. అందరు ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రేక్షకుల లోపల వీళ్ళు కూడా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. వాళ్ళని చూసిన తర్వాత ఏమైంది? ఆనందానికి అవధులు లేవు. అట్లా ఎందుకయింది అనే మాటకు వచ్చేస్తే, తండ్రి తల్లి కలిసి ఎక్కించిన బస్సు అది ఆర్డినరీ ఉన్నది. వాళ్ళు ఎక్కించినాం కదా అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎక్స్ప్రెస్ ఖాళీ వచ్చింది. గబగబా దిగి ఎక్స్ప్రెస్లో ఎక్కిపోయిన వాడు. వీళ్ళు ఎక్కి దిగిన బస్సు అయితే, తల్లిదండ్రులు ఎక్కించినటువంటి బస్సు యాక్సిడెంట్కు లోనైపోయి చాలామంది కాకవికలం అయిపోయిన అందులోపల. అయితే వీళ్ళు ఎక్స్ప్రెస్ వచ్చిందని గబుక్కునది ఎక్స్ప్రెస్లో పోయి కూర్చున్నారు అందరు మొత్తం. వెనక పోయిన తర్వాత అరే ఏమో యాక్సిడెంట్ అయిందని అందరు దిగినట్లు వీళ్ళు కూడా దిగి చూస్తూ ఉన్నారు అన్నట్టు. అంటే ఈ విషయం తల్లిదండ్రికి తెలియదు, ఎక్కించిన బస్సే యాక్సిడెంట్ అయింది అనుకున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం మీకంటే, చచ్చింది ఎవరో, చచ్చింది మావారు కాదు, మావారు చావలేదు, ఇంతే. బస్సు యాక్సిడెంట్లో కూడా వీళ్ళకి ఏమైంది అనుకున్న వాళ్ళు గబగబా వచ్చారు. చచ్చింది మావారు కారు, మావారు చావలేదు. ఆ విషయం తెలిసేంతవరకు ఎంత ఆతృత ఉండే వాళ్ళ మైండ్ లోపల, ప్రాణం పోయేదంత ఒక వేదన వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? చచ్చింది మావారు కారు. ఆనందం తత్ క్షణమే పెళ్ళుబికి అన్నీ దేవుళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. భగవంతుడా నా అనుగ్రహం. ఏమిటిది? ఇది బాధ తప్పుడు సమాచారం వల్ల, ఆనందం వాస్తవం తెలియడం వల్ల. ఇది ఒక దృష్టాంతం. దృష్టాంతం ఏంటంటే, నేను దేహం అనుకుంటున్నావు, ఏది నీవై ఉన్నావో అది నీవు అనుకోవడం లేదు. నీవు ఆత్మవై ఉన్నావు, ఆత్మకు నాశనం లేదు. నజాయతే మ్రియతే వా కదాచన అని చెప్పేసి, ఏది నీవై ఉన్నావో దానికి నాశనం లేదు, దేనికి నాశనం ఉన్నదో అది నీవు కాదు. చూడండి,
ఏది నీవై ఉన్నావో దానికి నాశనం లేదు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి అన్నీ ఇవే విషయాలు ఉన్నాయన్నట్టు. నత్వేవాహం జాతు నాశం నత్వమే నేమే జనాధిప, ఇట్లా చాలా శ్లోకాలు ఉన్నాయి అన్నట్టు. ఏది నీవై ఉన్నావో ఆ ఆత్మకు నాశనం లేదు, దేనికి నాశనం ఉన్నదో ఆ దేహం నీవు కావు అనేది తత్వజ్ఞానం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఏ దానికి ఉనికి లేదో అది నీవు కావు, ఏది నీవై ఉన్నావో దానికి నాశనం లేదు. ఏది నాది అనుకుంటున్నావో దానికి ఉనికి లేదు, అది ఉండదు. ఏది నీవై ఉన్నావో దానికి నాశనం లేదు. ఉభయోరపి దృష్టోంత, ఈ రెండింటి యొక్క వివరాలు తెలుసుకున్నటువంటి వాడు తత్వదర్శన. ఉభయోరపి దృష్టోంత తనయో తత్వదర్శిభి అంటే ఇది తత్వదర్శనం అన్నట్టు. ఈ రకంగా అజ్ఞానంతోనే చలనము అంతా వస్తుంది ప్రపంచం లోపల. ఆ 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చపల స్వభావము కలదియు నిలకడలేనిదియు అగు మనస్సు యొక్క మౌలిక స్వరూపం అన్నట్టు. ఎచటెచట సంచరించునో అచటచటి నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలయను, ఆత్మకు అధీనమును నర్పవలయును. చూడండి, ఏంటిది ఆత్మ అంటే? మనసు ఇక్కడ ఏమైంది? ఎచ్చటెచ్చట సంచరించును. మనసు యొక్క సంచారాన్ని వీక్షిస్తున్నది ఎవరు? తిరుగుతూ ఉంది మనసు. మీరు ధ్యానం లోపల కూర్చోండి, కొంచెం మనసును అనుసరించండి. అంటే మనసు ఎక్కడనైనా పోనివ్వండి, పోతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ పోతున్నది దాన్ని సాక్షిగా వీక్షిస్తున్నది ఎవరు? మరి పోతున్నది మనసు అయితే దాన్ని వీక్షించేటువంటి వాళ్ళు ఎవరు? నీవే వీక్షిస్తున్నావు. పోతున్న మనసుని వీక్షిస్తున్నప్పుడు సాక్షిగా నీవు ఉన్నావు. మనసు యొక్క చేష్టలకు సాక్షిగా వీక్షించేటువంటిదే వాస్తవంగా నీవు. నీ సాక్ష్యం లోపలనే మనసు అటు ఇటు పోతూ ఉన్నది అన్నట్టు. ఎచ్చటెచ్చట సంచరించును అంతా చూస్తూ ఉన్నాను. ఆ చటచ నుండి దానిని మరలించి, ఆ చటచడుని దాన్ని మరలించి అంటే చెత్తా చెదారం ఆలోచన లోపల పోతూ ఉంటుంది మనసు. ఆలోచించదగని ఆలోచిస్తుంది, ఆలోచించదగని ఆలోచిస్తుంది, విపరీతంగా ఆలోచిస్తుంది, రకరకాల ఆలోచించుకుంటూ పోతుంది అన్నాడు మొత్తం మీద మనసు. అయితే వాటితో లాభం ఏముంది? ఏమీ లాభం లేదు. ఎందుకంటే కూర్చొని ఆలోచిస్తే ఏది సాధ్యం కాదు. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చాలంటే, దాన్ని సాకారం చేసుకోవాలంటే కార్యం సాధించవలసి ఉంది అన్నట్టు. అది పక్క. అయితే అది వదిలిపెట్టేసి కేవలం ఊహా ప్రపంచం లోపలనే విహరిస్తూ మనిషిని ఆశల పల్లకి లోపల ఊపుతూ ఉంటుంది మనసు. అట్లా మీరు కూర్చొని ధ్యానం చేస్తుంటే మనసును గమనించండి ఖాళీ చాలు మీరు మొత్తం మీద. అట్లా సంచరిస్తూ ఉంటుంది. ఆ సంచారంతో అర్థం ఏమీ లేదు. కాముగా ఏ ఆలోచన లేకుండా అది ఆలోచనలు దిగిపోతుంటే జ్ఞాన బలము నుంచి దాన్ని మరల్చాలి. మరలించి నీవు దాన్ని మరలించే ప్రయత్నం చేస్తే ఇంకా ఏ ఆలోచనలు లేని స్థితి వస్తుంది అన్నట్టు. అది జాగ్రత్త లోపల సాధ్యమే, గాఢ నిద్ర లోపల స్వాభావికంగా సాధ్యమైపోతుంది అన్నట్టు. జాగ్రత్త అవస్థ లోపల ఆ స్థితిని తెచ్చుకునేటందుకు కొరకు పరిపక్వమైన జ్ఞానం కావాలన్నట్టు. మనసుకు సాక్షిగా నీవు ఎప్పుడైతే ఉంటావో, మనసును ఫ్రీగా విడిచిపెట్టేది తిరిగి ఎంత తిరిగినా దాన్ని వీక్షించుకుంటూ నీవు ఉంటేవంటే
ఆ మనసు తిరిగి తిరిగి మళ్ళీ వాపసు వచ్చి చేరుతుంది అన్నట్టు. ఆత్మ ఎందే స్థాపితం చేయవలేను, ఆత్మకు అధీనం నరపవలేను. ఆ స్థితి పేరే ఆత్మాధీనం, ఆత్మ యొక్క స్థాపన. మనసు ఇట్లా ఉంది. పూర్వకాలం లోపల చిన్న కథ. పెద్ద పడవ, సముద్రం దేశాలకు సరుకులు తీసుకుపోయేటువంటి పడవలు పూర్వం ఉంటుండే అన్నట్టు. ఇప్పుడు అన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్వకాలంలో ఉంటుండే అన్నట్టు. నెలల కొద్దీ సమయం పడుతూ ఉండే మొత్తం ఒక దేశం నుంచి ఇంకో దేశంకు సరుకులు తీసుకుపోవడం రావడంకు. ఆ పడవలు ఒక ఊరంతా వెడల్పుంటుండే మొత్తం మీద. అన్ని సరుకులు నింపుకొని పోయేటువంటి వాళ్ళు, నావికులు కూడా చాలామంది ఉండేటువంటి వాళ్ళు అక్కడ, ఒకరికొకరు ధైర్యంగా. అయితే ఈ ఒడ్డు నుంచి బంగాళాఖాతం నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తుంటే అక్కడంతా తినుబండారాలు ఎక్కువ, వాళ్ళు తిని వదిలినటువంటి అన్నీ ఉండినాయి అక్కడ. ఆ ఒడ్డుకు కాకి ఏం చేసింది, ఆ తినుబండారాల యొక్క మైకం లోపల పోయి సాయంత్రం అయింది, పడవ ప్రారంభమైంది, కానీ దానికి పడవ ప్రయాణిస్తున్నదనే విషయం తెలియదు అన్నట్టు. పోతా ఉన్నది. దాన్ని కూడా తిని అక్కడనే పడుకునేటువంటి, రాత్రి కాకులు కూడా నిద్రపోతే పడుకునే పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ అది నిద్ర లేచేంత వరకు ఎక్కడ చూసినా అక్కడ జలమే. అరే ఏమైపోయింది ఇది, అరే నా ప్రదేశాన్ని వెళ్ళిపోవాలి, నా జాతి ఇక్కడ లేనే లేదు, మొత్తం ఏం చేయాలి అని చెప్పేసి ఎగిరిపోతూ ఉంటుంది. పడవలు ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎగిరిపోతూ ఉంటుంది. దానికి అర్థమైపోతుంది, ఎక్కడ పోయినా గమ్యమే లేదు, ఎక్కడ చెట్టు లేదు, ఎక్కడ నా జాతి కనిపించడం లేదు, నీరున్నాయి, నీటిని దాటి నేను పోలేనిగా అని చెప్పేసి కొంత దూరం పోయి మళ్ళీ తిరిగి పడవ పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తుంది, పోతే ఎక్కడ పోయినా నెలల కొద్దీ అంత ప్రయాణం ఉంటుంది, మొత్తం నెల తరబడి. మళ్ళీ ఒకరోజు ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా ఇంకొక దిశన పోతుంటుంది అన్నాడు. ఏ దిశన పోయినా మొత్తం సముద్రం, ఎక్కడ చెట్టు లేదు, తన జాతి లేదు, ఏవి కూడా జలచరాలు తప్ప ఏమి కూడా అక్కడ లేవు. అరే ఎంత మోసమైంది. ఇట్లా ప్రయత్నం చేసి చివరికి ప్రయత్నంలో ఏమి కూడా సార్థకత లేదని చెప్పేసి దానికి అర్థమైంది. దానికి ఆహారం వేస్తూ పోయిన నావికులు తింటూ పోయింది. కొంతకాలం అట్లా ఎగరడానికి ప్రయత్నం చేసింది, ఎక్కడ పోయినా నీరే ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చి గమ్యం చేరుకున్నది అన్నట్టు. తిరిగి వాపసు వచ్చేంత వరకు వాళ్ళతో సహనే ఆ కాకి ఉన్న. అర్థం ఏమన్నా లోపల అంటే, మనసు కూడా ఇలాంటిదే, ఎక్కడెక్కడనో సంచరిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నదంతా అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మేతరమైనటువంటిది ఏదీ లేదు. దేవుని యొక్క దివ్యత్వమే ఈ యావత్ విశ్వమంతా, మొత్తం నా లోపల ఆత్మ శక్తి, బయట శక్తి అంతా ఆ పరమాత్మని యొక్క వైభవమే, ఐశ్వర్యమైనటువంటి విషయం మనకి ఎప్పుడైతే తెలిసి వస్తుందో, మనం ఏమి ఆలోచించినా, ఎక్కడ ఆలోచించినా, మనం ఆలోచిస్తున్నదంతా మనసులో ఉండే చైతన్యం కూడా ఇంద్రియాణ మనశ్చాస్మి, మనసులో ఉండేటువంటి చైతన్యం, చిత్త చైతన్యం కూడా ఈశ్వర శక్తే, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమే. బుద్ధిమతామస్మి, బుద్ధిలో ఉండేటువంటి ఆలోచన శక్తి, ఆ చైతన్యం కూడా ఈశ్వర చైతన్యమే. ఎక్కడ ఏమి చూసినా అది తప్ప ఇంకొకటి లేనే లేదు. మనసులో అదే, మనసు బయట అదే అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే అర్థమైపోతుందో ఇంకా ఎక్కడ కూడా మనసు చరించడానికి వీల్లేదు. ఆ కాకి ఎంత పోయినా, ఎక్కడ పోయినా జలమే జలం ఉంది కాబట్టి లాభం లేదనుకున్నది. ఇక్కడ మనం కూడా ఎంత ఆలోచించినా అంతటా నిండి ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఇంకా మనం ఎంత ఆలోచించినా ఉన్నదే ఉంటుంది. మనం ఆలోచించినట్టు ఏమీ ఉండదు అనేటువంటి జ్ఞానం మనసుకు ఎప్పుడైతే అనుభవం లోపలికి వచ్చేస్తుందో, నువ్వు కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. అంటే కంపల్సరీ సాధకుడు చేయాలి, అవసరం లేదు అంటే ఈ యొక్క పరిపక్వ జ్ఞాన స్థితి పరిపూర్ణ ధ్యానంగా మారిపోతుంది అన్నట్టు. పరిపక్వ జ్ఞాన స్థితి
పరిపూర్ణ జ్ఞానంగా. ఏమంటాడు ప్రహ్లాదుడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు. అక్కడ ఇందు అంటే లోపల, అందు అంటే యావత్ విశ్వం అంతటా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అది మనకు సరిగ్గా అర్థమైతే ఈ పరిపూర్ణ అవగాహన పేరే పరిపక్వమైనటువంటి ధ్యానం. ఆత్మకు ఆధీనం అనర్పాలంటే ఉన్నదే ఆత్మ, ఇంకా ఆధీనం ఏం చేస్తావు? నీ మనసు లోపల ఉన్నదే ఆత్మ చైతన్యమే, నీ బుద్ధి లోపల ఉన్నదే ఆత్మ చైతన్యమే. ఎక్కడెక్కడ మనసు పారుకొని పోతున్నది అక్కడక్కడ ఉన్నదంతా పరమాత్ముని చైతన్యమే. కాబట్టి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పరిపూర్ణ చైతన్యం పరమాత్మదే ఉన్నదనే జ్ఞానం దృఢమైనప్పుడు మనసు యొక్క చేష్ట నిర్వీర్యమైపోతుంది. అది నీవు ఆడతా పాడతా పని చేస్తా ఎక్కడున్నా కానీ ఆ లోపల జ్ఞానం ఏదైతే ఉందో అది నీ మనసుకు ధ్యానోన్ముఖం చేస్తుంది. ఇదే ఆత్మకాధీనం అనర్చడం అనేటువంటి విషయం. అనర్చవలేదు. 27వ శ్లోకం నుండి రేపు మళ్ళీ ప్రారంభిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.